తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ హర్షిత ఉన్నారు, ఇంప్లాంటాలజిస్ట్. సో చాలా మందిలో బ్యాడ్ బ్రీత్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓన్లీ బ్రష్ చేయకపోవడం వల్లనో లేకపోతే ఇంకే ఒకటి రెండు రీజన్స్ కాదు, కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి బ్యాడ్ బ్రీత్ అనేది రావడం వల్ల. దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హర్షిత గారు. హలో, ఎలా ఉన్నారు? యా గుడ్. మీరు? ఎస్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో కొంతమందికి ఏంటంటే పక్కన కూర్చున్నప్పుడు కానీ లేదా మీటింగ్స్ ఉన్నప్పుడు మాట్లాడినా జనరల్గా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. పాపం ఎంత కంట్రోల్ చేసుకోవాలి దీనికి? ఏదైనా సమ్ ఇంటి చిట్కాలు లాంటివి, ఇలాచి వేసుకోవడం అలాంటివి చేసినా కానీ కొంతమందికి యూజ్ ఉండదు. ఓకే, రూట్ కాజ్ అనేది అంటే ఎందుకు వస్తుంది బ్యాడ్ బ్రీత్ అనేది తెలుసుకుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏదో తీసుకోవచ్చు. ఏముండొచ్చు బ్యాడ్ బ్రీత్ గల కారణాలు? బ్యాడ్ బ్రెత్కి చాలా రీజన్స్ ఉంటాయి. పర్టికులర్ ఒక్క రీజన్ వల్లనే అని చెప్పలేము. పర్టికులర్గా అంటే చాలా మందికి ఎందుకు వస్తుంది అని చెప్తాను. అంటే మోస్ట్ అది ఇంపార్టెంట్ రీజన్స్ అన్నమాట. సో కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల, గట్ హెల్త్ బాగాలేకుంటేను బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టంగ్ క్లీనింగ్ మర్చిపోతుంటారు చాలా మంది, టంగ్ క్లీనింగ్ చేసుకోరు, దాని వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి క్యాలిక్యులస్. మేము ప్రతిరోజు బ్రష్ చేసుకునేది ప్లాక్ కోసం, ద ప్లాక్ విచ్ ఇస్ లైక్ బయోఫిలిం అంటాం. అది దానికోసం మేము బ్రష్ చేసుకుంటాం. ఇఫ్ అది కరెక్ట్గా బ్రష్ చేసుకోకపోతే అది క్యాలిక్యులస్గా కన్వర్ట్ అవుతుంది. ఇది లైక్ సిమెంట్లా ఉంటుంది. సో దానివల్లని ఆ బ్యాడ్ బ్రెత్ అదంతా మెయిన్ రీజన్ అనమాట. దాని నుంచి స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ చెకప్, డెంటల్ చెకప్, వెన్ ఎవర్ యూ ఫైండ్ దట్ క్యాలిక్యులస్ ఉంది అని తెలవంగానే బెటర్ టు గెట్ ఇట్ రిమూవ్డ్. ఓకే, ఓకే. అండ్ గట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ప్రతి వాళ్ళల్లో చూస్తూ ఉంటారా పేషెంట్స్లో మీరు? ప్రతి వాళ్ళలో అని చెప్పము, అది ఒక యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది. ఇట్స్ ఈస్ నాట్ ఓన్లీ అదొక్కటే రీజన్ అవ్వదు, ఇట్స్ అన్ యాడ్ ఆన్ పాయింట్ అన్నమాట. దాని వల్ల కూడా అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ఓన్లీ ద రీజన్ అలా. ఓకే, ఓకే. అండ్ డయాబెటిక్ ఉన్నప్పుడు కూడా కొంచెం, డయాబెటిక్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్స్ ద మళ్ళీ అదేనే అంటే ఉన్న కాజ్ని ఎక్కువగా యూనో ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ అవంతా వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి. లైక్ గమ్ ఇష్యూస్ కానీ, మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ పేషెంట్కి గమ్ ఇష్యూస్ దిస్ ఆర్ నార్మల్ థింగ్. సో వాళ్ళకి ఎస్పెషల్లీ వీ టెల్ దెమ్ టు లైక్ డెంటల్ విజిట్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలని చెప్తాము. ఒక కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పెద్దగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో మరి ఓరల్ హైజీన్ గురించి మీరు ఏంటంటే 2 times బ్రష్ చేసుకుంటే ఇష్యూస్ రావా, బ్యాడ్ బ్రీత్ పోతుందా అని కూడా? ఫస్ట్ అంటే డెంటల్ కన్సల్ట్ చేసుకోవాలి, వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గర. దెన్ క్యాలిక్యులస్ అది వచ్చేసి బ్రష్ చేసినా పోదు, బ్రష్ నుంచి పోదు. ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు రిమూవ్ విత్ ద స్కేలింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని నుంచి మాత్రమే వీ కెన్ రిమూవ్ ఇట్. ఓన్లీ ది ప్లాక్ విల్ గో అవే, నాట్ ది క్యాలిక్యులస్. క్యాలిక్యులస్ ఎందుకంటే హార్డ్ అయిపోయి ఉంటుంది, సో యూ కాంట్ రిమూవ్ ఇట్ జస్ట్ విత్ ద బ్రష్. సో దానికి స్కేలింగ్ అని ప్రొసీజర్, ఓరల్ ప్రొఫిలాక్సిస్ అంటాము ప్రొసీజర్. సో దాన్ని చేయించుకోవడం వల్ల ఇట్ విల్ బి లైక్ మళ్ళీ మీకు నార్మల్గా తగ్గిపోతుంది బ్యాడ్ బ్రెత్. ఓకే. వన్స్ మేము క్లీనింగ్ చేసి పంపిస్తాం, ద స్కేలింగ్ చేసి పంపిస్తాం, బట్ తర్వాత మీ చేతుల్లో ఉంటుంది హౌ యూ మెయింటైన్ ఇట్ అని. ఆ పార్టీకి వస్తే ఇంకా ఏంటంటే ట్వైస్ బ్రషింగ్ కంపల్సరీ, దానికి ఇంకా ఆల్టర్నేట్ అయితే అస్సలు లేదు. ట్వైస్ బ్రషింగ్ కంపల్సరీ అండ్ రిన్సింగ్ యువర్ మౌత్ రెగ్యులర్లీ. ఈవెన్ వెన్ ఎవర్ యూ ఈట్ లైక్ చిప్స్, ఒక చిప్స్ తిన్నా కూడా మేక్ షూర్ టు రిన్స్ యువర్ మౌత్. సో దాని వల్ల చాలా వరకు ఇష్యూస్ తగ్గిపోతాయి. ఓకే, యా. అంటే చిప్స్ మీన్స్ ప్యాక్డ్ ఫుడ్ కానీ లేకపోతే డీప్లీ ఆయిల్డ్ ఫ్రైడ్ ఐటమ్స్? అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ జస్ట్ ఎ చిప్, ఒక ఏమైనా కానీ ఏమి తిన్నా తాగినా యూ హ్యావ్ టు రిన్స్ యువర్ మౌత్. లైక్ ఈవెన్ అ టీ, కాఫీ, వీ హ్యావ్ అ హ్యాబిట్ రైట్, వీ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. అంటే తాగేసి వదిలేస్తాం, ఎస్పెషల్లీ వీ ఇండియన్స్, వీ జస్ట్ డ్రింక్ అండ్ లీవ్ ఇట్. వీ షుడ్ నాట్ డూ దట్. వీ షుడ్ రిన్స్ యువర్ మౌత్ ఆఫ్టర్ హ్యావింగ్ అ టీ ఆర్ కాఫీ. దాని నుంచి మెయిన్గా స్టెయిన్స్ అన్నీ అవ్వడం అవన్నీ తగ్గిపోతుంది వన్స్ యూ రిన్స్ ది మౌత్. కొంచెం మటుకు రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. సో
సో ఇంప్లాంటేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఎవరెవరిలో ఇంప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది? ఓకే. మీరు చూసే కేసెస్లో ఈ రెగ్యులర్ వేలో ఎవరెవరు వస్తూ ఉంటారు? ఫస్ట్ థింగ్ ఇంప్లాంట్ గురించి చెప్పాలంటే ద పీపుల్ జనాలు ఏమంటే భయపడిపోతారు, ఇది పెద్ద సర్జరీ ఇంప్లాంట్ అంటే ఎంక్వైరీస్ కూడా వచ్చి ఉండొచ్చు. యా అది మెయిన్ కంప్లైంట్ వచ్చేదే అది. అంటే ద పేషెంట్ విల్ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మైండ్, అంటే మైండ్లో అది పెట్టేసుకొని వచ్చేస్తారు అనమాట, పెద్ద సర్జరీ ఇది ఎలానో ఏంటో ఇంప్లాంట్ అనేసి. బట్ అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఏంటంటే మీకు ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ లా అని చెప్పొచ్చు. ఇట్స్ లైక్ న్యాచురల్ టీత్. న్యాచురల్ టీత్కి అదర్ దెన్ న్యాచురల్ టీత్ అంటే మళ్ళీ మాకు అలాంటి ఒరిజినల్ థింగ్ కావాలి అంటే వీ కెన్ గో ఫర్ ఇంప్లాంట్. ఓకే, ఇప్పుడు న్యాచురల్ టీత్కి కావాలి అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఇంప్లాంట్ అనమాట. ఇంప్లాంట్ అంటే ఏమవుతుంది అంటే ఒకటి మా బాడీ యాక్సెప్ట్ చేసేలా ఒక స్క్రూని మేము బోన్లో ఇన్సర్ట్ చేస్తాము, సో దట్ ద బాడీ విల్ యాక్సెప్ట్ ఇది మా ఒక థింగే అనేసి అక్సెప్ట్ చేసుకొని గట్టిగా దాని చుట్టూ బోన్ ఫామ్ అయిపోతుంది. సో ఆ ఫోర్సెస్ మీరు తిన్న ఫోర్సెస్ ఏమున్నా దాని మీద వీ కెన్ ఇట్ విల్ విత్ స్టాండ్ ఫర్ దట్ ఫోర్సెస్ అనమాట. సో వీ ఆల్వేస్ సజెస్ట్ ద పీపుల్ హూ హ్యావింగ్ అ గుడ్ బోన్ దే కెన్ గో ఫర్ అ ఇంప్లాంట్స్. ఓకే. సో ఆ భయంని వదిలేస్తే ఇట్స్ ఇస్ సో గుడ్ ఆప్షన్, అంటే బెస్ట్ ఆప్షన్ అదర్ దెన్ లైక్ బ్రిడ్జ్. కొంతమంది బ్రిడ్జ్ అంటారు వస్తారు, కొంతమంది బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ ఎందుకు వద్దంటామంటే వీ నీడ్ టు ట్రిమ్ అ టీత్. మంచి టీత్ ని మళ్ళీ ట్రిమ్ చేసుకొని బ్రిడ్జ్ మేము సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంప్లాంట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మేము అక్కడ ఉన్న అవైలబుల్ బోన్ తోనే వీ విల్ టేక్ అ సపోర్ట్ అండ్ వీ విల్ పుట్ అ క్యాప్ ఆన్ ఇట్. ఓకే. సో అట్స్ అ గుడ్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్. సో ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంతా పెయిన్లెస్ గానే ఉంటుందా అనే వాళ్ళ డౌట్స్ కి ఇప్పుడు అనెస్థీషియా కానీ లేకపోతే సమ్ అదర్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా? ఎస్. ఓకే. పెయిన్ఫుల్ గా అంటే ఇప్పుడు పళ్ళు పీకించుకున్నప్పుడు ఉంటది కదా, ద సేమ్ అలానే ఉంటది. అంటే లోకల్ అనెస్థీషియా ఇస్తాము. ఓకే. అంటే పెయిన్లెస్ ప్రొసీజర్ చేయడానికనే ట్రై చేస్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ పెయిన్లెస్ ప్రొసీజరే బికాజ్ లోకల్ అనెస్థీషియా ఇస్తాం కాబట్టి ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజరే అనమాట. దెన్ మేము ఇచ్చే మెడికేషన్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతే ఇట్ విల్ బి లైక్ మేనేజబుల్. పెయిన్ అంతలా ఇమాజిన్ చేసుకునే అంతలా ఏం ఉండదు. ఎస్, అండ్ యూ హ్యావ్ టు ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఎక్స్ట్రాక్షన్. పళ్ళు తీసాక మేము ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అలా వీటికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా ఫాలో అవుతే ఇట్ విల్ బి గుడ్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అండి.